హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోలో నేను తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపించాను కదండి. అలానే కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే చాలా పెద్ద పార్క్ అండి. తిరుపతిలో ఎక్కడా లేదు ఇలాంటి పార్కు. తుమ్మలగుంటలోనే చూడండి. అవుట్ సైడు ఎంట్రన్స్ చూడండి. ఎంట్రన్సే ఇంత బాగుందంటే ఇంకా లోపల ఎంత బాగుంటుందో. ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉందండి. స్పోర్ట్స్ కూడా పిల్లలకి నేర్పిస్తారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చెట్లన్నీ ఎలా షేప్లో కట్ చేసి పెట్టారో చాలా బాగుందండి. పిల్లలకి ఈవినింగ్ టైము హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. నేనైతే ఈవినింగ్ 5:30కి వచ్చాను. 7:30 వరకు పిల్లల్ని తీసుకొచ్చాను. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక్కడ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారండి. వాకింగ్ చేయడానికి రెడ్ మ్యాటు, బ్లూ కలరు, గ్రీన్ కలరు, 3 కలర్స్ మ్యాట్ వేశారు. మన కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా చాలా మెత్తగా స్మూత్గా ఉంది అడుగు పెడతా ఉంటే. చూడండి ఇక్కడ చెట్లు ఎంత షోగా ఉన్నాయో. ప్రతి ఒక్క చెట్టుని ఎంత బాగా వాళ్ళు చేశారంటే. ఇది టాటా ఐస్ చూడండి. ఇది పాట్ టైప్లో చూడండి. టాటా ఐస్ ఇది 2 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ అండి. ఇది మార్నింగ్ టైము చాలామంది వాకింగ్కి వస్తారు. చూడండి ఇది బోటు. చాలా అందంగా ఉందండి ఇక్కడ ప్లేస్ అయితే. ఎంత బాగుందంటే మన తిరుపతిలో అసలు ఎక్కడా లేదండి. చూడండి మేడం వాకింగ్కి వచ్చారు. సుజ్జు మేడం, హాయ్. సుజ్జు మేడమే వాకింగ్కి వచ్చినప్పుడు మనం వెళ్తే ఇంకా బాగుంటుందండి. చూడండి ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందండి. ఇంకా అసలు చాలాసేపు ఉండాలనిపించింది. చీకటి అయిపోయిందని వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి బ్లూ కలర్ మ్యాటు. రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అంతా పూల మొక్కలు. మన లేడీస్ మన చేతులు గమ్మునుండవు కదండి. మొత్తం మొగ్గలు పూలన్నీ కోసేసారు ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు. ఎంత అందంగా ఉందో అసలు చూడ్డానికి. హాయ్ మా పాప. తను ఒక పక్క వీడియోస్ తీస్తుందండి. చూడండి దీన్ని ఇటు సైడ్ అటు సైడు మధ్యలో వాకింగ్ అండి. చూడ్డానికి ఎంత బాగుందో. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి తెలుసా అండి ఇక్కడ. చూడండి పిల్లలంతా ఎంత బాగా ఆడుకుంటున్నారు. మన తిరుపతిలో ఎక్కడా లేదండి ఇంత పెద్ద పార్క్. ఒక ఊరులాగా ఉందండి ఇది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. మీరు రండి ఫ్రెండ్స్, హాలిడేస్కి పిల్లల్ని తీసుకొని వచ్చి ఈవినింగ్ టైం ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఇక్కడ లేడీస్కి జిమ్, లేడీస్ జెంట్స్ది ఇద్దరిది జిమ్ అండి. ఇక్కడ చూడండి స్పోర్ట్స్ పిల్లలు నేర్చుకోవడానికి వచ్చారు. ఇక్కడ క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, షటిల్ అన్నీ నేర్పిస్తారు. మీరు హాలిడేస్ సమయంలో ఇక్కడ నేర్పించవచ్చండి పిల్లలకి. లేడీస్ జెంట్స్ జిమ్ కూడా ఉంది. ఈవినింగ్ టైము జిమ్ కూడా చేసుకోవచ్చు వచ్చి. ఫ్రీ అండి ఇక్కడ. ఎంట్రన్స్ ఫీజు కూడా ఏం లేదు, మొత్తం ఫ్రీనే. చూడండి రెడ్ మ్యాట్. అటు సైడు ఇటు సైడు గ్రీనరీ, మధ్యలో రెడ్ మ్యాటు. ఎంత అందంగా ఉందో చూడండి. హాయ్. టూ కిలోమీటర్స్ అండి. ఒక్క రౌండ్ వేసినా కూడా చాలు వాకింగు. నేను 2 రౌండ్లు వేసానండి. చల్లగా ఇంత బాగుంటే 2 ఇంకా ఎక్కువే కూడా వేయచ్చు. చూడండి ఒక్క చోట ఉన్నట్టు ఇంకొక చోట లేదండి. అలా పెట్టారు ఇక్కడ మొక్కలన్నీ. చూడండి ఇటు సైడ్ అంతా ఎంత అందంగా ఉన్నాయో. రెడ్ కలర్ చెట్లు. హాయ్ అకి, హాయ్.
చూడండి ఫ్లవర్స్. వాకింగ్కి వచ్చిన వాళ్ళంతా ఫ్లవర్స్ అన్నీ కోసుకొని పోతూ ఉంటారండి ఇక్కడ. చూడండి చాలా దూరం ఉందండి, చాలా పెద్ద పార్కు. ఇదంతా వీడియో తీయాలంటే చాలా కష్టము. ఇంత వీడియో కూడా మీరు చూడలేరు. రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి చూడండి. ఇంత వీడియో కూడా మీరు చూడలేరు. ఇంత పెద్ద వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు చూడలేరని నేను కొంచెం షార్ట్గా తీసానండి. మా పాప నేను 2 రౌండ్స్ వేస్తామండి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు. హాయ్. ఎంత ఇవన్నీ మందారం చెట్లండి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మందారం చెట్లే. ఇది బ్లూ కలర్ మ్యాట్ అండి చూడండి. వావ్, ఈ చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము, ఎందుకంటే అంత బాగుంది ప్లేస్ ఇక్కడ. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వైట్ కలర్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి రెస్ట్ తీసుకోవడానికి. గ్రీన్ కలర్ మ్యాట్ ఇక్కడ నుంచి కొంచెం దూరం బ్లూ, కొంచెం దూరం గ్రీన్, కొంచెం దూరం రెడ్ కలర్ అండి చూడండి. ఇది వేరే రకం ఫ్లవర్స్. మనము షూ కానీ చెప్పులు కానీ వేసుకోని అవసరం లేదండి. ఇక్కడ అందరూ వదిలేసే మ్యాట్ మీద నడుస్తున్నారు. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారండి. ఇక్కడ నుంచి చూడండి, ఇది జ్ఞాన మందిరం అంట. కొంచెము ముందుకు వెళ్తానే లోటస్ పాండ్ ఉందండి. మీకు లోటస్ కూడా చూపిస్తాను. ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హాయ్. చూడండి బుద్ధుడు, లోటస్ పాండ్. ఇక్కడ చాలా లోటస్లు కూడా ఉన్నాయండి. బుద్ధుడు యోగా సెంటరు, ధ్యాన మందిరం అంట. ఇక్కడ లోటస్ వైట్ కలర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇవి కూడా ఎంత బాగా ఆడుకుంటున్నాయో. హాయ్ అక్కి. మా పాప నాకన్నా ముందు పోతుంది. ఇవి రెడ్ కలర్. ఇక్కడ నుంచి స్టోన్ పైన చూడండి ఎంత బాగా చెక్కారో. చూడండి ఒక్కొక్క స్టోన్ దగ్గర ఒక్కొక్క వెరైటీగా ఎంత బాగుందండి. చూడండి ఎంత పెద్ద లైటింగో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారాలండి. చుట్టూ ఫస్ట్ స్టార్టింగు రాముడు అవతారము. చూడండి అన్ని అవతారాలు ఉంటాయండి చుట్టూ. ఇక్కడ ఎంత బాగా టెంపుల్ కడుతున్నారండి, ఇంకా పూర్తవలేదు, కడుతూనే ఉన్నారు. చూడండి దాని బ్యాక్ సైడు చూడండి ఎంత బాగుందో. అసలు తిరుపతిలో ఎక్కడా లేదండి ఇలాంటి పార్కు. పెద్ద పెద్ద సిటీస్లో ఉంటుంది అలాంటిది మన తిరుపతిలో ఇంత పెద్ద పార్కు ఇంత అందంగా పెట్టారంటే అసలు గ్రేట్ అండి. చెవిరెడ్డి గారు పెట్టించారంట ఇది. చూడండి స్టోన్ పైన ఎంత అందంగా చెక్కారో.
నేను మొత్తం తీయలేదండి, ఇది హాఫ్ మాత్రమే. ఇంకా హాఫ్ ఉందండి, అది మొత్తం తీస్తే మీరు చూస్తారో చూడరో అని హాఫే తీశాను. మీరు వచ్చి పూర్తిగా చూడండి. చూడండి, ఇక్కడ మ్యాచ్ ఆడుతున్నారు. చూడండి, స్టోన్ పైన ఎంత బాగా చెక్కారండి. ఫుట్బాల్ గ్రౌండ్ అంట ఇది. మొత్తం చూడండి, చెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కట్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు రండి, హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. ఇటు సైడు బయట వచ్చేయంగానే లెఫ్ట్ సైడు చూడండి, ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిది ఏదో చిన్న పార్కు లాగా పెట్టారు. దాని పక్కనే అండి పిల్లల పార్కు. పైన నేమ్ చూడలేదు నేను. ఇక్కడ స్టార్టింగ్ గణేష పెట్టారు. ఉద్యానవనం లాగా పెట్టారండి స్వామికి. చూడండి చూడండి, అక్కడ చూడండి ఎంత బాగుందో. ఇటు సైడ్ అంతా పిల్లల పార్క్ అండి. ఈవినింగ్ టైము వచ్చి చూడండి, పెద్దవాళ్ళే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూడండి, ఎంత పార్కు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.